హాయ్ అండి. వెల్కమ్ టు గంగా టైలర్స్. ఈరోజు వచ్చి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చి క్రాస్లు ఉన్నాయి కదా, ఈ క్రాస్లు కట్ చేసుకుందాం. తర్వాత బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ యొక్క పొడవు చూడాలండి. బ్లౌజ్ పొడవు వచ్చి ఎక్కువ సాగదీసేయకూడదు, సాగదీయకుండా కొంచెం పట్టుకుని లైట్గా పెట్టుకుని చూడాలి. బ్లౌజ్ పొడవు వచ్చి 14 వచ్చింది. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచే పెడదాం ఖర్చులకి. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు అన్నమాట. ఈ 1/2 ఇంచు ఖర్చులకి. వీడియో అయితే క్లియర్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు బ్లౌజ్ కటింగ్ చాలా సులువుగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. నెక్స్ట్ వచ్చి నెక్ షోల్డర్ పెట్టాలన్నమాట. నెక్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. షోల్డర్ వచ్చి 2 మీద 3 గీతలు ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే 5 పెట్టుకుందాం. 5 పెట్టుకున్నాం అనుకోండి, నెక్కి 2 ఇచ్చుకొని షోల్డర్కి 3 ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్కి ఏమో 2 ఇచ్చుకుంటాము, షోల్డర్కి ఏమో 3 ఇచ్చుకుంటాం, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కదా అందుకే. నెక్ షోల్డర్ వచ్చి 5 పెట్టుకున్నాము, షోల్డర్ వచ్చి 3 పెట్టుకున్నాం, నెక్ వచ్చి 2 పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాం ఎంత. బ్లౌజ్ వచ్చి ఇలా పెట్టుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ నెక్ దగ్గర ఇక్కడ పట్టుకుని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఈ లైన్ పెట్టాం కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది ఎంత వచ్చిందో చూద్దాం. 5 వచ్చింది, ఒక 1/2 ఇంచు ఖర్చులకి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, పైన 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం నెక్ మేడం వచ్చి కొంచెం బ్రాడ్ పెట్టమన్నారు, అందుకని కొంచెం 2.5 పెట్టుకుంటే, ఇలా కింద 2.5 పెట్టుకుంటే నెక్ వచ్చి వెడల్పుగా వస్తుంది అన్నమాట. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నామంటే పైన ఎలా వచ్చిందో కింద కూడా అలాగే వస్తుంది. మీ కస్టమర్ని అడిగి ఎంత పెట్టాలన్నది అడగండి. బ్రాడ్ పెట్టమంటారా, నార్మల్గా పెట్టమంటారా అనేసి అడిగి మీరు పెట్టాలి. మన ఇష్టం వచ్చినట్టు పెట్టేయకూడదు, బ్లౌజ్ పాడైపోతుంది. ఈ మేడం వచ్చి కొంచెం బ్రాడ్ పెట్టమన్నారు కాబట్టి నేను బ్రాడ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చి రౌండ్ వేసుకుందాం. ఇప్పుడు వచ్చి ఆమ్ లూజ్ వచ్చి ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి 530 పెడదాం. 530 పెట్టి చెక్ చేసి తర్వాత చూద్దాం. ఇది 1.5 పెడుతున్నాను, చెక్ చేసిన తర్వాత చూద్దాం. ఈ లోతు వచ్చి 1.5 పెట్టాను అన్నమాట. చెక్ చేసుకుని
పెంచుకోవడమా తగ్గించుకోవడమా చూద్దాం. ఓకే, 1 పెట్టాను, 1 ఒకటి మీద 2 గీతలు ఎక్స్ట్రా, ఒకటి మీద 2 గీతలు ఎక్స్ట్రా అనమాట. నెక్స్ట్ వచ్చి నడుం లూజ్ చూద్దాం. నడుం లూజ్ చూసేటప్పుడు ఈ కాజా బెల్ట్ ఉంది కదా, దీన్ని వదిలేసి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కడ లూజ్ పెట్టకుండా బ్లౌజ్కి టేప్కి సమానంగా ఉండేటట్టు ఇలా ఇలా పెట్టుకొని చూసుకోవాలి. $28 వచ్చింది, 28 వచ్చింది. 2 గీతలకి నేను తీసేసి 28 పెడుతున్నాను. దీన్ని 4 భాగాలు చేసుకోవాలన్నమాట. ని 4 భాగాలు చేసుకుంటే 7 వచ్చింది. 7ని ఇక్కడ పెట్టుకుందాం. 1 ఇంచు ఖర్చులకి, 2 ఇంచులు ఖర్చులకి అనమాట. ఈ 1 ఇంచ్ వచ్చి బ్యాక్ నెక్ దగ్గర డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్కి 1 ఇంచు, ఇది ఖర్చులకి అనమాట. వచ్చి చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ వచ్చి ఉక్సుల పట్టీ నుంచి ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ ఉంది కదా, జాయింట్ వరకు ఇలా పెట్టుకొని టేపు ఇలా సాగదీయకూడదు అనమాట. ఇలా 830 వచ్చింది. లేదు అక్కడ సాగిపోతుందంటే మీకు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా చూడాలో చూద్దాం. ఇక్కడ నుంచి ఇలా ఎంత వచ్చింది, 4:30 వచ్చింది. అదే 4:30 ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ కూడా 4:30 పెట్టుకోవాలి. పెట్టుకుని తర్వాత ఈ 2 మనం పెట్టినవి ఉన్నాయి కదా, ఇవి 2 కలిసేటట్టు ఇలా పట్టుకోవాలి. పట్టుకుని ఇలా ఇక్కడ నుంచి ఇలా సాగదీయకుండా పట్టుకోవాలి. బ్లౌజ్ అస్సలు సాగదీయకూడదండి, అస్సలు సాగదీయకూడదు. బ్లౌజ్ ఇక్కడికి వచ్చిందనమాట. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. కరెక్ట్గా 830 వచ్చింది. ఓకే, రెండు ఇంచులు ఖర్చులకి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ లూజ్ చూద్దాం. బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పి ఇలా టేప్ అస్సలు జరపకూడదండి, జరపకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా ఇలా చూడాలన్నమాట. టేప్ అస్సలు జరపకూడదు. 730 వచ్చింది. 730 ఉందో లేదో చూద్దాం. ఖర్చులు వదిలేసుకోవాలి, పైన ఖర్చులు వదిలేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన ఖర్చులు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. $730 కరెక్ట్గా ఉంది, చూసారా? మళ్ళీ చెక్ చేద్దాం. $730 కరెక్ట్గా వచ్చిందనమాట. లేదు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినా
ఇది కింద దించుకొని ఇది దించుకోవాలి. లేదంటే కొంచెం మీకు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. ఇది కరెక్ట్‌గొచ్చింది కదా! ఇప్పుడు లైన్ వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడొచ్చి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఆ వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఖర్చులు మన వైపు ఉండేలా పెట్టుకోవాలన్నమాట.